అమావాస్య అనే రోజు ఈ పనులు చేయకూడదు లేదా ఏదైనా నియమాలు పాటించాలి అనేదైతే ఎక్కడా రాసి లేదు. మీరు అన్నట్టుగా ఏంటంటే అమావాస్య ప్రత్యేకమైన రోజు ఏందనంటే సూర్యుడు చంద్రుడు వారి యొక్క దిశలను మారే రోజుని అమావాస్య అంటాం. తర్వాత చంద్రుడి యొక్క రోజు వచ్చినప్పుడు పౌర్ణమి అని అంటాం. అంటే మన కొంతమంది భక్తులు ఏమంటారు అంటే అమావాస్య తర్వాత కొన్ని పరిహారాలు చేసుకోవాలి, దానివల్ల మనకు విముక్తి పొందుతామనేసి ఒక అపోహ అనేది ఉంది. అది ఎంతవరకు నిజం? చూడండి, అపోహనే అనాలి దాన్ని. ఎందుకంటే అమావాస్య రోజు పౌర్ణమి రోజు లాంటి రోజే అది. కానీ ఏంటంటే దైవాధీనంలో దైవ కార్యక్రమాలకు సంబంధించిన పూజలకు మాట్లాడుకుంటే మనము ప్రత్యేకంగా పూజలు చేస్తే పరమాత్ముడు పరిపూర్ణంగా వింటాడని. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు ఏంటంటే ఆ శక్తి, ఇప్పుడు మనం సూర్యుడు ఎంతటి పెద్ద ఆకారమో చంద్రుడు కూడా అంతటి ఆకారం, వాళ్ళు పరిపూర్ణంగా మనకి ఇచ్చే ఏదైతే భాగ్యం ఉంటుందో మనకు అందుతుందన్న ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఎందుకు అందుతుంది గురువుగారు ఆ రోజుల్లో, మిగతా రోజుల్లో ఎందుకు అందుతుందంటే, ఇప్పుడు మీరు అమావాస్య చూస్తుంటే రోజు చంద్రుడు తగ్గుతూ వస్తుంటాడు, తర్వాత మళ్ళీ చంద్రుడు పెరుగుతూ వస్తుంటాడు. అనంటే ఎంతటి పూజ నీవు చేసినా కూడా పంచభూతాల్లో ఒకటైన వాళ్ళ నుంచి అనుమతి మాత్రం మనకి ఎంతో తక్కువ వస్తుందనే ఆలోచన. అందుకని ఇప్పుడు మీరు అన్నట్టుగానే పూజలు ఏదైనా చేసినప్పుడు పౌర్ణమి రోజు కానీ తర్వాత అమావాస్య రోజు కానీ కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు 5 వారాలు 9 వారాలు మేము మొక్కుకుంటే మాకు నెరవేరింది అని అంటారు. మీరు చూసారా అంటే ఆ రోజే ఆ దేవాలయానికి ఆ శక్తి గురించి ఎందుకు వెళ్తారు అనేది ఏంటంటే వాళ్ళు చేసుకున్న నమ్మకాన్ని గెలిచారు కాబట్టి వాళ్ళు. కాబట్టి ఏంటంటే మీరు అన్న నియమాలు ఏంటంటే చెడుకు నియమాలు కాదు, ఇది మంచి నియమాలు చేసుకోవచ్చు. మీరు అన్న ఏదైతే మాట మాట్లాడారో అమావాస్య తర్వాత నియమాలు కాదు. అమావాస్య కూడా రోజులు ఒక రోజు, దానికి ప్రత్యేకమైన రోజు ఎందుకు వచ్చిందంటే శక్తులు పనిచేసే రోజు అది. ఎందుకంటే పరిపూర్ణంగా కనబడతాడు కదా చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఆ 2 రోజుల్లో 15 రోజులకు ఒకసారి మనం వాళ్ళు చూస్తూ ఉంటాం. దానికి ప్రత్యేకత ఏంటంటే ఏ పూజ చేసుకున్నా ఎలాంటి విషయ వివరణలో పోయినా కూడా సంపూర్ణంగా ఫలితం లభిస్తుందనేది మానవులు తెలుసుకోవాలి. పుణ్యస్నానం కూడా చేసుకోవాలి అంటారు. పుణ్యస్నానం ఎందుకు చేసుకోవాలి అంటే చూడండి, రోజువారీ స్నానం చేయట్లేరా, మరి అది పుణ్యస్నానం కదా, గంగాజలంతోనే చేస్తుంది మనం. ఇప్పుడు గంగాజలం అని అంటే ఇప్పుడు మనకున్న పంచభూతాల్లో మనకున్న సముద్రాల్లో గంగామాత కూడా ఒకటి. అంటే గంగా స్నానం ప్రతిరోజు చేస్తున్నాం, అమావాస్య కానీ పౌర్ణమి రోజు చేస్తే అది పవిత్రం ఎలా అవుతుందంటే నిండుగా మనకు ఆశీర్వాదం వచ్చిందని నమ్మకం. ఇప్పుడు ఏదైనా మనస్సు మీరు ఏకమయ్యే ప్రశ్నని ఏదైనా కోరుకున్నారే అనుకోండి, అమావాస్య రోజు భగవంతుడు నిండుగా దర్శనం ఇస్తాడు కాబట్టి పంచభూతాలు నిండుగా ఉంటాయి కాబట్టి నెరవేరుతుంది అనేది బలమైన ప్రశ్న అది. కాబట్టి ఆ రోజు పూజలు చేసుకోవడానికి సంపూర్ణంగా బలం సంపాదించడం ముఖ్యమైన కారణం. అమావాస్య రోజు ఏదైనా గాలి కానీ ఇట్లా వస్తుంది అంటారు. ఖచ్చితంగా అది ఎంతవరకు నిజం? అది నిజమే కదా. ఇప్పుడు చూడండి, పరిపూర్ణంగా మీరు అడిగిన అమావాస్య అప్పుడు నియమాలు ఏవి పాటించాలన్నారు? ఒకటి, మంచి వివరణలా మంచిగా వెళ్ళాలి అని అన్నారు. అలాగే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో దయ్యాలు కూడా అలాగే ఉన్నాయి. శాస్త్రాల్లోనే ఉన్నాయి కదా, రాక్షస రాజ్యం ఉంది, తర్వాత దైవరాజ్యం ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ మంచిది అయితే చెడు చేసేది చెడు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి చెడుపై ప్రభావాన్ని కూడా చూపించడానికి చెడు చేసే వాళ్ళది చెడు ప్రయోగాలలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇక్కడ మంచి చేయడానికి మంచి భక్తితో గుడికి దేవాలయానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళే వాళ్ళు మంచి సాధిస్తారు. అంటే ఈ అమావాస్య రోజు చెడు చేసే వాళ్ళకి ఒక గట్టి రోజు అని చెప్తారు కదా? ఖచ్చితంగా చెప్తారు. మీకు ఇంతకు ముందుకే చెప్పా, ఇప్పుడు అమావాస్యనే గట్టి రోజు, పౌర్ణమి గట్టి రోజు అనడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మిత్రమా, ఇప్పుడు పరిపూర్ణంగా బలం రావడం. 100% మనకు అమావాస్య రోజు చంద్రుడు కనబడతాడు. అంటే కనబడతాడు అంటే ఇక్కడ చూడండి అర్థం, మళ్ళీ మొత్తం చీకటి అయిపోతుంది. మళ్ళీ తర్వాత పౌర్ణమి రోజు చంద్రుడు మొత్తం వెలుగుతో కనబడతాడు. అంటే 100% మనకి దర్శనం కనబడుతుంది కదా. కాబట్టి వాళ్ళు చేసే పనిలో 100% సక్సెస్ అవుతారు అన్న నమ్మకంతో చేస్తారు అది. అంటే ఈ రోజు చేసే చెడు కార్యాలు విజయవంతం అవుతాయా? ఖచ్చితంగా విజయవంతం అవుతాయి అన్న నమ్మకంతో చేస్తారు. కానీ చెడుపై ఏ రోజైనా విజయం సాధించి బాగుపడిన వాళ్ళని మీరు చూసారా? లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ దైవానికి చేస్తున్న పూజలకి విలువ, ఈ ధర్మ కార్యక్రమాన్ని చేసే దానికి పూజలకి విలువ. కాబట్టి ఏంటంటే వాళ్ళు చెడు ప్రయోగాలు వాళ్ళు ఫలితాలు సంపాదిస్తుండవచ్చు, వాళ్ళు ఫలితాన్ని చూస్తుండవచ్చు, కానీ నిమిత్తం మాత్రమైన ఫలితాలు మాత్రమే, శాశ్వతమైన ఫలితం వచ్చి భగవంతుడే కదా మిత్రమా. కాబట్టి ఆ భగవంతుడి విషయంలో ముందుకు వెళ్ళడమే మానవులు తెలుసుకోవాల్సింది. చెడుపై చూడండి, మంచి చెడు ఉన్న సమాజం ఇది. కేవలం మంచి ఒకటి ఉన్నా చెడు ఒకటి ఉన్నా కూడా ఈ సమాజంలో చెడు ఎక్కువ ఉన్న ప్రభావం. కాబట్టి చెడువాడు చేసే ప్రయోగం చేయనివ్వండి కదా. మీరు చేయాల్సిన ప్రయోగాలు అంటే దైవాధీనం, భగవంతుడికి కావాల్సిన కృప, భగవంతుడి యొక్క పూజలు, మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, ఇలవెల్పులని, మహాలక్ష్మిని అందరినీ పూజించుకోవడం ముఖ్యమైనది కదా. కాబట్టి ఏంటంటే మీరు అన్నది ఏంటంటే మిత్రమా, ఎవరైతే చెడు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫలితం కోసం చేస్తారు, ఎవరైతే మంచి కోసం చేస్తారో వాళ్ళు ఫలితం కోసం చేస్తారు. కాకపోతే ఏంటంటే చేయబడడం వేరు, మనస్సు మనం ఒకటి మన అంతఃకరణ శుద్ధిని ఏకాగ్రతని పెట్టుకొని భగవంతుడిని ధ్యానించడం వేరు. ముఖ్యంగా ఈ రోజు చెడు ఎక్కువ జరుగుతుంది అనేసి అభిప్రాయం ప్రచారంలోనే ఉంది. ఎందుకంటే
మంచిది జరుగుతుంది అనే రుజువులు ఇక్కడ మనకు చాలా మట్టుకు నాలాంటి ఒక సాధువులు కానీ గురువులు కానీ స్వాములు కానీ ఏదైనా పూజలు చేసేవాళ్ళు కానీ ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే మీరు ఇప్పుడే అన్నారు మంచి కంటే చెడువే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కదా గురువర్య అని అంటే, మరి చెడునే మనం ప్రభావితం చేసే మార్గాలు ఎక్కువ కదా. నిజం అనేది చూడండి మిత్రమా, ఒకే ఒకసారి కుండ బద్దలైపోద్ది, దాన్ని మానవులు అంత ఈజీగా దాన్ని మనం అనుకున్నట్టుగా తీసుకోలేరు. కాబట్టి ఇప్పుడు చెడు ప్రచారాన్ని ఎక్కువ నమ్ముతారు. ఇప్పుడు వ్యూస్ మీరు అన్నట్టుగా చూసుకుంటే చెడు జరుగుతుంది అనే దానికి రియాక్ట్ అవుతారు, కానీ రేపంతా బాగా జరుగుతుంది అని అంటే రేపంతా బాగా జరిగేదానికి చూసేది ఏంది అని అంటారు. జ్ఞానంతోనే చెప్తున్నారు అది నిజం కాదు అని, అయినా కూడా పాటించేటోళ్ళే ఉన్నారు. ఎందుకు పాటించేటోళ్ళు ఉన్నారంటే మిత్రమా, చెడు ఒకవేళ ఏమన్నా అయితే నిజమైతేనే ఏంది అనే భయం, అంతేగాని మంచి అన్న భయాన్ని మనిషి నమ్మట్లేదు. నమ్మకపోవడం చేతనే చెడుకి అంతటి విలువ వచ్చింది ఇక్కడ. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలిచింది కదా మిత్రమా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈరోజు అమావాస్య రోజున ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఆ చేసుకోవడం వల్ల వచ్చే పుణ్యం ఏంటి? చాలా మంచి ప్రశ్న. చూడండి మిత్రమా, అమావాస్య రోజు చేసుకునే పూజకి పరిపూర్ణత ఎక్కువ, అంటే 100% పాస్ అనే మార్క్స్ అనమాట. కాబట్టి ఒక స్టూడెంట్ 99 వచ్చినా కూడా 100 అనలేము. కాబట్టి ఏంటంటే ఆ పరిపూర్ణత రావడానికని 100% నాకు పూజ అందాలి అన్న ఉద్దేశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇంట్లో ఏదైనా దీపాలు పెట్టడం లేదా పూజ చేసుకోవడం అనేది చాలా తక్కువ శాతం చేస్తారు. మీరు ఉండండి, అమావాస్య అనగానే మొదట ఇంట్లో పూజలు కూడా చేయరు, భయపడతారు. ఈరోజు అమావాస్య కదా అని అమావాస్య మొత్తం అయిపోయినాక ఇల్లు కడుక్కొని తర్వాత మళ్ళీ పూజలు చేసే ఉన్నాను. అలా కాదు. ఇప్పుడు ఏంటంటే పంచభూతాల్లో అమావాస్య తర్వాత పౌర్ణమి అనేది మన శాస్త్రజ్ఞానంలో రాసున్న తిథులు నక్షత్రాలలో వీటి రోజులు ఇవి. ఇప్పుడు పౌర్ణమి నుంచి మనకు రోజులు మొదలవుతాయి, అది మనకు బర్త్డే ఇప్పుడు అమావాస్య నుంచి రోజులు మొదలవుతాయి. అంటే నెలలో ఈ రెండు మాసాలన్నీ మనం 15 రోజులుగా విడదించి మనం దానికి సంబంధించిన అన్నీ చేస్తాం. అష్టమి రోజు కొన్ని పనులు చేయాలంటారు, నవమి రోజు కొన్ని పనులు చేయాలంటారు, తర్వాత దశమి రోజు కొన్ని పనులు చేయాలంటారు. అంటే ఇవి మనం పెట్టుకున్న రోజులు. ఈ అమావాస్య తర్వాత పౌర్ణమి అనేది ఏంటంటే మిత్రమా, మన సాంప్రదాయాల్లో రోజులు ఇవి. మీరు అన్నట్టుగా ఇవి ఒక గ్రహాలు ఒక శక్తులు కావు. ఈ 30 రోజుల్లో అమావాస్య పౌర్ణమి అనేది కూడా ఒక రోజే కదా. మీకు తెలిసిందే కదా, కాలజ్ఞానం రాసిన ఎందరో చెప్పారు, మళ్ళీ క్యాలెండర్లో కూడా అదే రాసి ఉంటుంది కదా మిత్రమా. అమావాస్య పర్టికులర్గా ఎందుకు మనము పూజలు పురస్కారాలు అంటున్నామంటే మిత్రమా, అమావాస్య అనేది ఒక రాత్రి. ఈ రాత్రి ఏంటంటే ఖచ్చితంగా అడవి ప్రాంతం తీసుకున్నా, ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్న ఈ భాగ్యనగరంలో లైట్ లేకపోతే అంతా చీకటే కదా. చీకటి అంటే మనము చెడే కదా, అంటే వెలుగు తగ్గిందన్న ఉద్దేశం కదా. ఈ రోజు ముఖ్యంగా భయపడతారు అందరూ. చాలా మంది ఏమంటారు, ఏదైనా పూజలు చేస్తారేమో ఇంకేదైనా చేస్తారేమో భయపడుతూ ఉంటారు. అంటే చెడుని ప్రభావితం చేసి అమాయకులమైన జీవితాలను కూడా ఆడుకున్న వాళ్ళు, తర్వాత వాళ్ళని నాశనం చేసిన వాళ్ళు ఉండడం చేత, వాళ్ళు రుజువులు చూపించడం చేత వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఎంతటి దాష్టికానికి దిగిన ఈ మానవ ఆలోచనలు నిజమే గెలిచింది అనేదాన్ని, దైవమే శాశ్వతం అనేదాన్ని మీరు నాలాంటి వాళ్ళ ద్వారా తెలియజేస్తే, ఇకపై అయినా సమాజం ఆలోచించిన ఈ కొంచెం ఆలోచనలో విభేదాలు తెలుసుకొని ముందుకు పోతే వాళ్ళకి బాగా జరిగి ముందు ఆలోచనలు చాలా బాగుంటాయని నా ఆలోచన మిత్రమా. 3 దారుల్లో కానీ మిరపకాయలు ఇవన్నీ కొన్ని పూజ చేసి పెడతా ఉంటారు, వాటి వల్ల ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. చూడండి, 3 దారుల్లో ఏదన్నా మనం అనుకున్నట్టుగా మీరు అన్నది నరదిష్టి, తర్వాత ఎవరికైనా చిన్నపిల్లలకి ఏదైనా దిష్టి తగిలితే, బాల్యంతలకి దిష్టి తగిలితే, లేకపోతే ఎవరికైనా యుక్త వయసులో ఉన్న యువకులకి దిష్టి తగిలితే, కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి దిష్టి తగిలితే మన దాంట్లో తీసే కార్యక్రమాలు ఉన్నాయి. 3 మిరపకాయలు పెట్టేసో లేకపోతే అన్నం పెట్టి పసుపు పెట్టి ఏదో వేసి తీస్తారు, దాన్ని 3 దారుల్లో వేస్తారు. 3 దారులు ఎందుకు వేస్తారు అని అంటే మిత్రమా, బాగా గుర్తుపెట్టుకోండి, 4 దారులు అనేది మన శాస్త్ర ప్రకారంగా మాట్లాడుకుంటే మన భూమికి 4 దిక్కులు కదా. మీరు అంటారు సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అని. అలాగే ఉత్తరం, పడమర అనే ఈ 4 దిక్కుల్లో వేస్తే అది ఏదో ఒక దిక్కుకి వెళ్ళిపోతుంది. కాబట్టి 3 దిక్కులు వేస్తే ఒక దిక్కు క్లోజ్ అవుతుంది కదా, ఆ దిక్కే చెడు చూపిస్తుందేమో అనే ఉద్దేశంతో మానవుడు వేసాడే. కానీ ఇప్పటికీ నాకు తెలిసి ఒక 60-70% 3 దారుల్లో అది ఎందుకు వేస్తారో తెలియదు మిత్రమా. మీరు అనుకున్న దాని ప్రకారంగా మాట్లాడితే 3 దారుల్లో ఒక వస్తువు వేస్తే దిష్టి తీసిన వాళ్ళకి తగులుతుంది, లేకపోతే వేరే వాళ్ళ మీదకి వెళ్తుంది. ఎందుకంటే ఇంకో దారి లేదు కాబట్టి ఎవరి మీదకన్నా పోతుంది. అంటే ఒక మీ ఇంట్లో నువ్వు తీస్తున్న ఒక దిష్టిని నీకు తెలియకుండానే వేరే వాళ్ళ మీదకి తోసేస్తావు. దాని మీద మనం దాటితే లేకపోతే ఏదో జరుగుతాయి అంటే, ఇప్పుడు దాటితే అనడానికి భూమండలంలో
ఇప్పుడు రోడ్లలో నడవకుండా పెట్టడానికి నియమాలు అయితే లేవు కదా. బండి మీద పోతారు, సైకిల్ మీద పోతారు, కారులో వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్తారు, పిల్లలు ఏదైనా వస్తువులు తెచ్చుకోవడానికి షాపులోకి వెళ్తుంటారు. ఇవన్నీ తెలిసే పెడతాంగా. 3 దారులు అనేటివి అడవిలో లేవు కదా మిత్రమా. కాబట్టి తెలిసి పెడుతున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారు. నీ మీద ఉన్న దృష్టి వేరే వాళ్ళ మీదకి పోవడానికి అంటే నీ ఆరోగ్యం, నీ ఇల్లు, నీ సౌభాగ్యం బాగుంటే సరిపోతుంది, వేరే వాళ్ళు నాశనమైన పర్లేదా. అందుకని తెలుసుకోవాల్సింది ఏంటంటే దిష్టి అనేది తీసినప్పుడు కూడా దాన్ని గంగార్పణం చేసుకోవడం, తర్వాత దానికి ఒక సమయానుకూలంగా చూసి చెత్తలో పాడేసుకోవడం చేసిన పుణ్యమే. చేయాల్సిన కార్యక్రమాన్ని మర్చిపోయి చేయకూడని పని చేసి నీ దగ్గర ఉన్న దరిద్రాన్ని వేరే వాళ్ళకి రుద్దడం అనేది ఎంతవరకు న్యాయం మిత్రమా? ఆలోచన చేయాలా వద్దా? చూడండి, ఇప్పుడు పరిహారం అనేది అమావాస్య కూడా ఒక రోజే. అమావాస్యకి ప్రత్యేకమైనది ఏంటంటే సూర్యుడు చంద్రుడు, చంద్రుడిని సూర్యుడు దాటే రోజు కాబట్టి పరిపూర్ణమైన పూజా విధానం మనసు అంతఃకరణ శుద్ధిగా పెట్టుకొని ఏదైనా ఏకీభవించి చేసుకుంటే పరిపూర్ణంగా 99%, 80%, 70% అని కాకుండా 100% విజయాన్ని సంపాదించే రోజు అన్న నమ్మకం రుజువులు చేయబడ్డాయి. కాబట్టి మీరు అనుకున్నది ఏదైనా ఉన్నా కూడా పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ మనం ముడుపులో చెల్లింపడం కానీ గుడులకు వెళ్ళడం కానీ ఇలాంటివి చేసుకోవడం ఒక పుణ్య కార్యక్రమంలో విజయానికి దారి అవుతుంది. కాబట్టి మీరు అసలు అమావాస్య పౌర్ణమి అంటే ఏందో తెలుసుకొని పురోహితుల ద్వారా కానీ నాలాంటి వాళ్ళ ద్వారా కానీ ఆ సలహాలు తెలుసుకొని ముందుకెళ్ళండి. చెడు అనే నిర్ణయాన్ని పట్టుకొని ముందుకెళ్ళడం వల్ల అది సమాజానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మంచిది అమావాస్య మనం ఉంటున్న రోజుల్లో ఒక రోజు అనేది గమనించుకుంటేనే మనకు బాగుంటుందని నా ఆలోచన మిత్రమా.